కొంతమంది చుట్టు పరిస్థితులు ఎలా ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు. మరికొంతమంది ప్రశాంతంగా ఉంటారు. కారణమేంటి? ఒక మత్స్యకారుడు కొన్ని చేపలని పట్టాక ఒడ్డున కూర్చున్నాడు. అటువైపు వచ్చిన ఒక ధనవంతుడు అతనితో, ఇంకా చాలా సమయం ఉంది కదా, మరిన్ని చేపలు పట్టుకోవచ్చు కదా అన్నాడు. అతడు, పట్టుకుని ఏం చేయాలి? ఈ రోజుకు నాకు ఇవి చాలు అన్నాడు. ఎక్కువ చేపలను పట్టి వాటిని అమ్ముకుని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, గొప్పవాడివైపోవచ్చు, ఇక హాయిగా జీవించవచ్చు అన్నాడు ఆ ధనవంతుడు. ఇప్పుడు నేను చేస్తున్నది ఆ పనే కదా అన్నాడు మత్స్యకారుడు. ధనవంతుడు నిర్ఘాంతపోయాడు. ఆ పేదవానిలా ప్రశాంతంగా జీవించలేకపోతున్నానని గ్రహించాడు. చూశారా? సుఖం వేరు, సంతోషం వేరు. సుఖం భౌతికమైనది, సంతోషం మానసికమైనది. సంతోషం సగం బలం. దానికి సంతృప్తిని జతచేస్తే సంపూర్ణ బలం పొందగలం కదా. అంతమాత్రమే కాదు, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అని ఇతరులను కూడా దీవించగలుగుతాము.